ప్యారడైజ్ మూవీలో చిరంజీవి గారు ఉండబోతున్నారు. సో ఏంటి చిరంజీవి గారు ఎందుకు ఉంటున్నారు సినిమాలో అని ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో చూస్తున్నాం శ్రీకాంత్ ఓడ్డెల ఫస్ట్ డెబ్యూ మూవీ దసరాతోనే ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నాని గారితో. అదే శరవేగంగాతో చిరంజీవి గారితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అలాగే అండ్ ప్యారడైజ్ షూట్ కూడా జరుగుతుంది. సో టెక్నికల్గా చూసుకుంటే హై క్వాలిటీ ఉన్న మూవీ ప్యారడైజ్. అలాగే క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్న మూవీ కూడా ప్యారడైజ్. అలాగే ఈ సినిమాలో చిరంజీవి గారు ఎక్కడ వస్తారు ఏంటి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టే ఫిలిం నగరంలో ఒక టాక్ నడుస్తుంది అనమాట. అదేంటంటే సో ప్యారడైజ్ అనే మూవీలో క్లైమాక్స్ సీక్వెన్స్లో సో నెక్స్ట్ చిరంజీవి గారి ఒక సినిమా జరగబోతుంది శ్రీకాంత్ ఓడ్డెలతో. క్లైమాక్స్ సీక్వెన్స్లో చిరంజీవి గారు రాబోతున్నారు. ప్యారడైజ్కున్న హైకి చిరంజీవి గారు వస్తే ఇంకా వేరే లెవెల్లోకి అయితే సినిమా వెళ్తుంది. అలాగే చిరంజీవి గారి క్యారెక్టర్ అండ్ కథ ఆ ప్యారడైజ్ చిత్రం నుంచే పుడుతుందని అయితే చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాని గారికి మంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే మంచి మాస్ క్రేజ్ వస్తుంది. సో ఒకవేళ చిరంజీవి గారు కూడా ప్యారడైజ్లో ఉంటే అసలు పీక్స్కు సినిమా వెళ్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ప్యారడైజ్ అనే మూవీ ఒక పార్టే కాదంట, అండ్ ప్రీక్వెల్ ఉంటుందంట అని ఫిలిం నగర్ టాకు. సో శ్రీకాంత్ ఓడ్డెల గారిని చూస్తున్నాం మనము. చాలా ఫ్యాషనేట్గా ఉన్న డైరెక్టరు. లోకేష్ కనకరాజు LCU లాగా సినిమా యూనివర్సల్ లాగా శ్రీకాంత్ ఓడ్డెల గారు కూడా సినిమా యూనివర్సల్ ఈ ప్యారడైజ్తో ఉంటుందని అయితే తెలుస్తుంది. సో చిరంజీవి గారు ప్యారడైజ్లో ఉంటారని మ్యాక్సిమం తెలుస్తుంది. సో తెలిసిన ఫ్యాన్స్ అయితే చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ప్యారడైజ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామని ఎగ్జైట్ అవుతున్నారు. సో ఇది మాత్రం ఫిలిం నగర్ టాకే అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది, ఒకవేళ ప్యారడైజ్ సినిమాలో చిరంజీవి గారు ఉంటే ఎలా అనిపిస్తుందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.